కేంద్రంలో ఏ సంకీర్ణంలో కేసీఆర్ చేరతారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ బీజేపీలో చేరతారని తాము మొదటి నుంచి చెప్తున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందని, కాంగ్రెస్ను అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ నెల 9లోగా ఒక్క రైతుకు కూడా బకాయి ఉండదని తెలిపారు. రైతు భరోసా ఆగిపోయిందని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దానికి అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన కాషాయ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కు ఎట్లాగింత పొడుగుంది, రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉందని. ఏం తెచ్చిండు బీజేపీ? ఏమిచ్చింది మోడీ? ఏం తెచ్చిండు బీజేపీ? ఏమిచ్చింది మోడీ? ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న మిత్రులారా, తెలంగాణ గాడిద గుడ్డించడానికి కర్రు కాల్చి వాత పెడతారా, ఓటేస్తారా? కర్రు కాల్చి వాత పెడతారు కదా. మరి కాంగ్రెస్ పార్టీని, బలరాం నాయక్ను, రఘురాం రెడ్డిని 3 లక్షల పైన మెజార్టీతో